ఎరా సినిమాకి వెళ్దామా? ఏ సినిమా? ఉన్నాని సినిమాలు చూస్తాంగా. ఇది ర్యాండమ్గా ఓ సినిమా పేరు చెప్పు. డాకు మహారాజ్. డాకులో బాలయ్య గుర్రం పేరు చెప్పరా. గుర్రం పేరా? ఎక్కడ మెన్షన్ చేయలేదు కదరా. ఉంది, చెప్పు. తెలీదురా. అయినా ఇప్పుడు అదెందుకు? ఎగ్జామ్లో ఏదో కేటగిరీ కింద జనరల్ నాలెడ్జ్ కింద ఆ క్వశ్చన్ అడిగితే ఏం చేస్తావు? అబ్బో. అందుకే 6 o'clock సినిమా టికెట్ బుక్ చేసా. వెళ్దాం పద. సరే పద పద. రే రే రే, మా వాడు ఒకడు వస్తా అన్నాడు రా, అని కలిసి వెళ్ళిపోదాం. ఎవడరా? ఆయన అశోక్ నగర్ గురించి తెలిసి కూడా ఇంకొకటి రమ్మన్నావా? రే అలా కాదురా, ఆడి పెళ్లి ఫిక్స్ అయింది. రే మావా శాండీ, ఆడి పెళ్లి ఫిక్స్ అయిందిరా, ఇక్కడే ఉంటాడు. వస్తే కలిసి వెళ్ళిపోదాం అని చెప్పాను. కలిసి వెళ్దాం మావాడే. రే శాండీ, కంగ్రాట్స్ మావా, పెళ్లి సెట్ అయింది. రే మా రూమ్మేట్ శివన్న. హాయ్. హాయ్ బ్రో. మా తలరాతల్లో ఏం రాస్తుందో తెలియదు కానీ మేము మాత్రమే అశోక్ నగర్లో ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నావురా. సరే పద, మా రూమ్ ఇక్కడే, రూమ్కి వెళ్ళి మాట్లాడదాం. శాండీ, వెల్కమ్ టు అశోక్ నగర్. హావా అయినా ఇక్కడికి వచ్చా ఎందుకంటే బావా ఆంధ్రా కెఫేనే మాకున్న అడ్డా, సినిమా ఏదైనా గోల మాదేరా బిడ్డ. ఏదో సాధిస్తామని పొద్దునే అనుకోని పక్క సర్ది మధ్యాహ్నం హాయిగా పడుకోని కమ్ము కొట్టి సాయంత్రం ర్యాంకు వచ్చి నోటి తిట్టుకొని రోజులిలా గడిపేస్తాం, కెరీర్ ని గుడిపిస్తాం. అశోక నగరం, 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 అశోక నగరం. నగరం, అశోక నగరం, అశోక నగరం, అశోక నగరం. రే శాండీ, బ్యాచిలర్స్ రూము, అందులోనే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. కొంచెం దరిద్రంగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకో. మళ్ళీ కామెంట్లీకి చెప్తాను. నువ్వు మరీరా, మన హాస్టల్ కన్నా ఘోరంగా ఉంటుందా అండి? సరే కానీ టీ తాగుతావా? నైస్ రా. ఎక్కడరా పెళ్ళి? అమ్మాయి వాళ్ళది తిరుపతిరా, సో పెళ్ళి అక్కడే పెట్టుకుంటున్నాం. ఏం చేస్తుంటారు బ్రో మీకు కాబోయే వైఫ్? మా వైఫ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ బ్రో, సో పెళ్ళైన తర్వాత షిఫ్ట్ అయిపోతుంది. అరే నీకు అప్పుడు శాలరీ ఎంత అని చెప్పావురా? 45K పర్ మంత్ కదా? రే ఎప్పుడు 45K? అది 3 years బ్యాక్. ఇప్పుడు 1.6 lakh పర్ మంత్. పర్ మంతా? మా వుడ్బీకి కూడా 1 lakh వస్తుంది. నైస్ రా, బాగా సెటిల్ అయ్యారు. మాలకు కాదు. సరేరా, నేను వస్తా. ఇంకా చిక్కడపల్లి ఇంకా చాలామందికి కార్డ్స్ ఇవ్వాలి. సరేరా. శివన్న, మీరు తప్పకుండా రావాలి పెళ్ళికి. రేయ్, పెళ్ళి తిరుపతిలో కాదు, తిరువనంతపురంలో అయినా సరే మేము వస్తాం. అంత ఖాళీగా ఉన్నాం మేము. సరేరా. సరే బాయ్. బాగుందిరా. 1.6 lakhs అంట. మంచి శాలరీ, మంచి లైఫ్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందిరా, మనం కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకుండా ఆ జాబ్లోనే ఉండుంటే ఇప్పటి వరకు మన శాలరీ కూడా 1 lakh ఉండేదేమనిపిస్తుంది. హైదరాబాద్లో బంజారాహిల్స్ దాకా చిరిగిన చొక్కాలు, బంజారాహిల్స్ నుంచి కోకాపేట వరకు ఇస్త్రీ చొక్కాలు. ఏమైనా బంజారాహిల్స్ దాటితే ఆ లైఫ్ వేరే ఉంటుందిరా. మన దగ్గర అక్కడ ఉండే టాలెంట్ ఉంది, కానీ మనం ఈ చిరిగిన చొక్క లైఫ్ని చూస్ చేసుకున్నాం.
ఏంట్రా ఏం మాట్లాడట్లేదు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తప్పుగా ఏం మాట్లాడలేదు, మనమే తప్పుగా ఆలోచిస్తున్నాం. నేనేమన్నాను రా? అరే అసలు మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంట్రా? యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి సొసైటీకి ఏదో ఒకటి చేద్దామనే కదా. అవును, కానీ మనం ఏం చేస్తున్నావురా? వచ్చి ఇన్నేళ్ళైంది, ఒక్కటంటే ఒక్క ఎగ్జామ్ అయినా సరిగ్గా అటెంప్ట్ చేసావా? రే, యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే నీకు తెలుసు కదా, ఆ అటెంప్ట్స్, ఆ కాంపిటీషన్ లెవెల్స్ ఎలా ఉంటాయో. అరే కొంచెం టైం పడుతుందిరా, కానీ ఫైనల్గా మనం అచీవ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకో. నీకు అసలు సిగ్గుందా? నాకన్నా పెద్దోడివి. నీ అశోక్ నగర్ వచ్చినప్పుడు ఏం చెప్పావు? రూమ్ షేర్ చేసుకుందాం రమ్మన్నావు. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది నువ్వు షేర్ చేసుకుందాం ఉంది రూమ్ కాదు, మందు సిగరెట్లని. పెద్ద ప్లానింగ్ కమిషన్ చైర్మన్ లాగా పెద్ద ప్లాన్ వేస్తావు. ఎప్పుడు? మందు కొట్టినప్పుడు 2 రోజులు, 2 అంటే 2 రోజులు, మొత్తం వేడి చల్లారిపోయాక ఇంకంతా మామూలే. బుక్స్ ప్లేస్లో మందు బాటిల్లు, ఎదవ డిస్కషన్లు. ఆ డిస్కషన్ ఎవరి గురించి? పక్కన వాళ్ళ గురించి. మన ఫ్రెండ్కి ఎవడికో పెళ్ళి అయితేనో ప్రమోషన్ వస్తేనో బాగుపడిపోతున్నాడని మనకి ఇన్సెక్యూరిటీ. వాళ్ళు బాగానే పోషించుకుంటున్నారు, కానీ మనం ఇంకా 30 ఏళ్ళు దాటినా ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటామని మనకి ఇన్సెక్యూరిటీ. మన బాడీలు చూసుకున్నావరా? ఒక ఫిట్నెస్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఏమన్నా అంటే స్ట్రెస్ వల్ల లావ్ అవుతున్నాను ఎదవ సాకు. మనం ఎలా ఏఎస్లు కొట్టేది ఎదవ పట్లు వేసుకొని? రీ నాకు అర్థం కావట్లేదురా. మనం ఎంజాయ్ చేస్తాం, మందేస్తాం, చదవం, కానీ ర్యాంక్ రాకపోతే బాధపడతాం, బాధపడి మళ్ళీ మందేస్తాం. ఇంకిదేనారా బతుకు? నా ఫ్రెండ్స్ని చూసావు కదా, ఒక్కొక్కడు ఎలా బాగుపడ్డాడు. మనమేం బీకుతున్నావురా? ఏంటి సార్, ఏమన్నా తప్పుగా మాట్లాడానా? ప్రిలిమ్స్ రాస్తాం, మెయిన్స్ దాకా వెళ్ళాం. ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మెయిన్స్లో క్వాలిఫై అవ్వం. ఇదొక రిపీట్ సైకిల్ అయిపోయింది. దీని అమ్మ ఇంటికి వెళ్ళలేమురా, అమ్మ నాన్నకు మొహం చూపించుకోలేం, చుట్టాల పెళ్ళిళ్ళకి, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్ళలేం. మందేయడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఉండవు. ఏం బతుకురా ఇది? రే ఆపుతావా? ఇది ఇలానే ఉంటుంది నిజాలు మాట్లాడితే. ఏం నిజాలు మాట్లాడుతున్నావురా? నేను ఇప్పటిదాకా చెప్పింది నిజాలు మాట్లాడుతున్నావురా? ఏం నిజాలు మాట్లాడుతున్నావు? నా బొచ్చు తెలుసు నీకు. అశోక్ నగర్లో ఉండవంటే ఎన్నో అటెంప్ట్ రా? సెకండ్ అటెంప్ట్. నాది 5, ఇంకొక్కటి ఉంది అంతే. నువ్వు వచ్చే వరకు ఈ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నా, ఒక్కడనే ఉంటే ఎలా ఉంటుంది తెలుసా నీకు? పొద్దున్న లేస్తే క్లాసులో ఎగ్జామ్లు క్వాలిఫై అయిపోయి ఏదో పీకేస్తామని మంచి హై ఉంటుంది. రాత్రి అయితే చాలు, నీ అమ్మ ఇదో జీవితం అరా అనిపిస్తుంది. ఆ బాధలో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. ఇన్స్టిట్యూట్ స్టడీయాలు మాక్ టెస్ట్ ఎగ్జామ్ ఫెయిల్, ఒకసారి, 2 సార్లు, పోనీ 3 సార్లు. అప్పటి వరకు బానే ఉంటది, దాని తర్వాత మొదలవుద్ది ఈ అమ్మ జీవితం. ఈ గోల్లో పడి ఓ మంచి ఫుడ్ తినలేకపోయాం, ఓ మంచి సినిమా చూడలేకపోయాం, ఓ ఫ్రెండ్ని కలలేకపోయాం, ఆఖరికి ఈ అమ్మ పండగ కూడా ఇంటికి వెళ్ళలేకపోయాం. ఇదేం బతుకురా అనిపిస్తుందిరా. రాత్రి అయితే చాలు ఒంటరితనం. ఎంత ఒంటరితనం అంటే నా గుండె చెప్పు నాకే వినిపిస్తుందిరా. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తేనే భయం మొదలవుతుంది. సక్సెస్ అయిన వాడి గురించి న్యూస్ పేపర్లోనో సోషల్ మీడియాలోనో చూస్తూనే ఉంటావు, అది 1%. కానీ మనలో అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళ గురించి ఎవ్వడూ మాట్లాడు. పైగా చేతగాని వాడిని చూసినట్టు చూస్తారు అందరూ. ఒక స్టేజ్ వచ్చేసరికి ఫస్ట్ మనల్ని మనం నమ్మడం మానేస్తాం, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా. ఒంటరిగా ఉంటే తోడు కావాలనిపిస్తుంది, అందుకే మందేసేది. తాగితే ఏదో ఒక రోజు పోతానేమో, కానీ తాగకుండా ఉంటే అదే రోజు పోతానేమో అని భయం. రై, ఒంటరిగా ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలుసా నీకు? నా ఫ్రెండ్స్ సంపాదిస్తున్నారు, నాకు హ్యాపీయే, కానీ నేనెప్పుడు? ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, అక్క మా బాబు నాకు ఈ చీర కొన్నాడు, ఈ బంగారం కొన్నాడు, బాబాయ్ మా నాన్న కోసం నేను ఈ వాచ్ కొన్నానని అందరూ ఏదో ఒకటి చెప్తుంటే ఇంట్లో వాళ్ళు బాధపడేవాళ్ళు. కానీ అది మనకెప్పుడు చెప్పరు, ఎందుకంటే మనం ఎక్కడ బాధపడతాము అని. సరే, ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకుండా మనమే ఇక్కడ ఏదో ఒకటి చేసి సంపాదించుకుందామని ర్యాపిడోలు, జొమాటోలు చేశాను. అది కూడా వర్కౌట్ అవ్వలేదు, ఒళ్ళు హోనం అయ్యేది. ఇంటికి వచ్చి పడుకుంటే సరిగ్గా చదివేవాడిని కాదు.
ఇలాంటి ఒంటరితనంలో ఒక అమ్మాయి పరిచయం అయింది ఇన్స్టిట్యూట్లో. ప్రేమించా, ఇద్దరం కలిసి ఓ లైఫ్ ఊహించుకున్నాం. కానీ ఇక్కడ మనకంటే అమ్మాయిలకి ఇంకా చాలా కష్టంగా ఉందిరా. అందరూ కాదు, సిటీ లైఫ్కి అలవాటు పడి ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక, ఇక్కడ ఉద్యోగం రాక డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక తప్పులు చేస్తున్నారా. 5,000కి 10,000కి తప్పులు చేస్తున్నారా. అలాంటి అమ్మాయిని ప్రేమించానని ఒంటరితనంతో టాలెంట్ ఉన్న ఎగ్జామ్ రాసిన క్వాలిఫై అవ్వక భయం వేసేదిరా. అరే ఎక్కడ ఒంటరిగా ఉంటే చచ్చిపోతానని భయం వేసేది. అందుకే నేను రమ్మన్నాను. నాకు తెలీదురా, నాకు నిజంగా తెలీదు. అరే అలా కాదు, నా వల్ల నేను నిన్ను చెడగొడుతున్నానని. అరే నేను అలా అనలేదురా. నా వల్ల కాదురా, ఇంక నా వల్ల కాదు. ఏంట్రా నువ్వు? బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీ ఏ జడ్జ్మెంట్లో వచ్చింది చెప్పరా. కేశవానంద్ బార్ 1973. బ్రిట్స్ అన్నీ ఉన్నాయి చెప్పరా. 5 హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, షెరి కోఆరెంట్. పెంచదు ఉందిరా నీలో. అరే కరెక్ట్గా ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా కొడతాంరా. ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఏం వద్దురా మనకి. మంచిగా కూర్చొని ప్రిపేర్ అవుతాం. ర్యాంక్ కొట్టేంత వరకు మందు సిగరెట్ ఏం వద్దు, ఏ డిస్ట్రాక్షన్స్ వద్దు. సిన్సియర్గా ప్రిపేర్ అవుతాం. ఈసారి ఒక మంచి స్కెడ్యూల్ కలిసి కొడతాం. వినిపిస్తుందా చెప్పు. సరే. నిన్ను నువ్వు నమ్మకపోతే ఎలారా? నాకు నమ్మకం ఉందిరా, మన ఇద్దరం కొడతామని. ఏడవకరా, ఏడవకు. రిజల్ట్స్ వచ్చారా? విజయం ఇలా పరిచయమైందా కొత్తగా, చీరును తల్లి అలా మోసిందా కనురెప్పల చాటుకగా. రే 7 ఏళ్ళైందిరా నువ్వు ఇంటికెళ్ళి. టికెట్ బుక్ చేశా, బయలుదేరు. మౌనంగా నువ్వు కోడే మాటలన్నీ చెయ్యాలి నీ సైగే సంతకమై. విజయం ఇలా పరిచయమైందా కొత్తగా, చీరును బావే అలా మోసిందా కనురెప్పల. సహనాన్ని ప్రతి ప్రయత్నం పరీక్షిస్తున్న ఆ శోకనగర సంద్రాన్ని దాటించే నావే నీ నమ్మకం. అలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్ పట్టుదలకి క్రమశిక్షణకి ఈ లఘు చిత్రం అంకితం. మౌనంగా నువ్వు కోరే మార్పులన్నీ చెయ్యాలి నీ సైగే సంతకమై. విజయం ఇలా పరిచయమైన నా కొత్తగా, చిరునవ్వే అలా మోసిందా కనురెప్పల చాటుకలా. విజయం ఇలా పరిచయమైందా కొత్తగా.